దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని అనుదిన వాక్యాన్ని చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనం. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. నెహెమ్యా దినాలలో ప్రజలందరూ కూడా కలిసి దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు న్యాయస్థుడివే, నువ్వు చేసినది న్యాయమే మా పట్ల. ఎందుకంటే ఇప్పుడు మా మీదకి వచ్చిన ఈ శ్రమలన్నిటిని బట్టి మేము చూడగా నీవు న్యాయస్థుడుగానే కనబడుతున్నావు అంటున్నారు నెహెమ్యాతో కాలంలో ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు. ఎందుకో తెలుసా? నిజం, కొన్నిసార్లు మన మీద కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని సమస్యలు మనకు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నెహెమ్యా కాలంలో ఉన్న ప్రజలు ఒప్పుకున్నట్లుగా మనం ఒప్పుకోం, వాళ్ళు చెప్పినట్టుగా మనం చెప్పం. నిజమే ప్రభువా, మేము చేసిన దానికే, మేము ఉన్న పరిస్థితిని బట్టి మాకు ఈ శ్రమ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది, మాకు ఈ బాధ వచ్చింది అని మనం మనకున్న పరిస్థితిని బట్టి, మనకు వచ్చిన సమస్యలను బట్టి ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రావాలి అని అంటాం. ఇది మన అవివేకం, బుద్ధిహీనత. కానీ నెహెమ్యా కాలంలో ఉన్న ప్రజలు అంటున్నారు, ప్రభువా నీవు చేసింది మాకు న్యాయమే, నువ్వు న్యాయస్థుడిగా ఉన్నావు. ఎందుకంటే మాకు వచ్చిన ఈ శ్రమ కరెక్టే, ఎందుకంటే మేము ఉన్న విధానాన్ని బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి, నేను చేసిన తప్పిదములను బట్టి మాకు నువ్వు ఇలా చేయడం కరెక్టే అని తాము చేసిన దాన్ని ఒప్పుకుంటున్నారు, దేవుని దగ్గర అంగీకరిస్తున్నారు. అందుకే ఈ మాట వారు చెబుతున్నారు, నువ్వు న్యాయస్థుడివే, మాకు జరిగింది ఇది కరెక్టే అని చెప్పగలుగుతున్నారు. నీవు సత్యంగానే ప్రవర్తించదే, మేమే దుర్మార్గులం అనగా వారు తప్పుని పాపాన్ని ఒప్పుకుంటున్నారు. నిజంగా దేవుడు కొన్ని సందర్భాల్లో మనకెందుకని శ్రమ తీసుకొచ్చాడు, ఇబ్బంది కలిగించాడు అంటే నీ ఉన్న విధానాన్ని బట్టే. అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. నీ ఉన్న విధానాన్ని బట్టే నీ కొన్ని పరిస్థితులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవి ఎందుకు కలిగే ఒకసారి ఆలోచించకుండా మనం దేవుని మీద తిరుగుబాటు చేయడం కాదు, దేవుని ప్రశ్నించడం కాదు, దేవునితో వాదించడం కాదు. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఎరిగారు కనుక వాళ్ళకు వచ్చిన శ్రమలు దానికి తగినవి, అవి కరెక్టే అని దేవుణ్ణే న్యాయస్థుడిగా చూపిస్తున్నారు. దేవుడు న్యాయస్థుడే నిజంగా. ఎందుకంటే మనిషి చేసిన దాన్ని బట్టే దేవుడు నడిపిస్తాడు. నువ్వు నడిచే విధానం బట్టే దేవుడు కార్యం చేస్తాడు. ఆ విషయంలో దేవుడు ఎప్పుడు న్యాయంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు న్యాయం తప్పడో అది మనకి అర్థం కాదు. మనకు అర్థమైతే మనం కూడా చెప్పగలుగుతాం, నిజమే, నేను చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు, నాకు ఇలా జరిగేలా చేశాడు అని మనము కూడా ఒప్పుకునేవారిగా ఉండాలి. అలా ఒప్పుకుంటే దేవుడు మనల్ని తిరిగి క్షమించడానికి ఆయన రెడీగా ఉంటాడు, తిరిగి మన మీద కృప చూపించడానికి సిద్ధంగా ఉంటాడు, తిరిగి కనికరము చూపించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు. అందుకే దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా ఆయన ఏది చేసినా న్యాయమే చేస్తాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన న్యాయస్థుడే. కానీ మనమే కొన్నిసార్లు తప్పిపోతాం, తప్పులు చేస్తాం కనుక మన కొన్ని పరిస్థితులు అలాగా జరుగుతాయి. అప్పుడు అయినా మనం ఒప్పుకోవాలి దేవుని ఎదుట మనం చేసిన తప్పుని. వీళ్ళు ఒప్పుకున్నారు కనుక దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, గొప్ప కార్యం వారి పక్షంగా చేశాడు. నెహెమ్యాతో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రభువా నువ్వు న్యాయస్థుడు అన్నారు, మేము చేసిన తప్పు, నువ్వు చేసిన దాన్ని కరెక్టే, మేమే దుర్మార్గులం అని ఒప్పుకునే స్థితి వారిలో కనబడుతుంది. మనం కూడా అలా ఒప్పుకోగలిగితే దేవుడు మన పక్షం ఇంకా కృప చూపించి క్షమించి మన పక్షంగా జరగవలసిన కార్యాన్ని ఆయన త్వరితముగా జరిగించే దేవుడై ఉన్నాడు. మన జీవితంలో కూడా అట్టి హృదయాలు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నిజమే, నువ్వు న్యాయస్థుడు నైనా, నువ్వు అన్యాయస్థుడివి కాదు, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు. మేమున్న విధానాన్ని బట్టే, నడిచే విధానం బట్టే నువ్వు కార్యాలు చేస్తావు. అందును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకు సహాయం మాకు దయచేయండి, నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.